వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డబుల్ బనాంజా, తల్లి బిడ్డలకు 102 సేవలు, ఆసుపత్రికి కొత్త జనరేటర్. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి మరో కీలక వసతి అందుబాటులోకి వచ్చింది. 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవల వాహనాన్ని ఠాగూర్ ఇండస్ట్రీస్ వారి సహకారంతో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన జనరేటర్ను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్వయంగా వాహనాన్ని నడిపి దాని పనితీరు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తల్లి బిడ్డల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పించేలా వైద్య సేవల్ని బలోపేతం చేస్తామన్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాల్ని దశల వారీగా మెరుగుపరుస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఒకవైపు తల్లి బిడ్డలకు 102 ఎక్స్ప్రెస్ సేవలు, మరోవైపు విద్యుత్ అంతరాయాన్ని అధిగమించేందుకు నూతన జనరేటర్. ఇలా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు 2 కీలక వసతులు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు ఎంతకాలం వచ్చి చెప్పండి, మీకు ఎన్ని రోజులు చెప్పండి. ఇప్పుడు అందుకని ఇవన్నీ ఒకటొకటి చేస్తాం. అదొకటే చెప్తున్నా, మీకు ఇక్కడ ఏం కావాలో చెప్పండి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎన్ని లక్షల రూపాయలనే నేను చేస్తాను. ఇక్కడికి పేషెంట్ మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్ళదు. ఏమవుతుందంటే బయట పిహెచ్సి అది మీకు తెలియదు ఏం కాదు. ఇక్కడ నేను పదే 10 సంవత్సరాల నుంచి నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, 14 నుంచి నేను ఎమ్మెల్యే, అప్పటి నుంచి చూస్తున్నా. అంతకుముందు కూడా చూసాం, చదువుకునేటప్పుడు తెలియనప్పుడు, ప్రత్యక్షంగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చూస్తున్నా. వేరే హాస్పిటల్ ఎక్కడి నుంచో 102 మన దగ్గరికి వస్తారు, లేదా వేరే అంబులెన్స్ మన దగ్గరికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ మినిమం ఏదో ట్రీట్మెంట్ చేసి రిఫర్ రాజమండ్రి, ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళేలోపు కొద్దిమంది చచ్చిపోతారు. రాజమండ్రి వాళ్ళు వెంటనే రిఫర్ కాకినాడ వెళ్ళేసరికి కొద్దిమంది చచ్చిపోతారు. మన దగ్గరికి ఎవరు వస్తారు? ఓన్లీ పేద ప్రజలు మాత్రమే మన దగ్గరికి వస్తారు. అదే డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి మనమే వైద్యం చేయవసరంలే, వెళ్ళిపోతారు. మన దగ్గరికి వచ్చేది పేద ప్రజలు మాత్రం వస్తారు. వాడికి ఏంటంటే ఒకటి నా భగవంతుడు నమ్ముకుంటాడు. ఇంకా వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలంటే మనకు నోకలుంటే బతుకుతాం లేదా చచ్చిపోతాం అంటారు. కరెక్టే కదా, ఇది వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తున్నాం అన్నమాట. వాళ్ళు ఏంటంటే భగవంతుడు మనల్ని భగవంతుడి రూపంలో మనల్ని చూసుకుంటారు. వాళ్ళు డాక్టర్లనే భగవంతుడి రూపంలో చూసుకుంటారు. మ్యాక్సిమం ఇందాక ఆ పిల్లలు కూడా అదే చెప్పాను, మనం ఈ వృత్తిలో ఉన్నామంటే, ఈ పనిలో ఉన్నామంటే మ్యాక్సిమం సర్వీస్ మోటివ్ ఉంటేనే మనం ఉండగలగాలి. సర్వీస్ మోటివ్ లేకపోతే కనుక మనం ఈ వృత్తిలో మనం రాణించడం మన వల్ల కాదు. ఈవెన్ ప్రధాన ప్రతినిధిగా నేను కూడా అంతే. ఎమ్మెల్యేగా ఎంజాయ్ చేయడం కోసం ఇందులోకి వచ్చాను అనుకోండి, ఏమీ లేదు. దానివల్ల నియోజకవర్గంలో ప్రజలందరూ ఇబ్బంది పడిపోతారు. ఓ సర్వీస్ మోటివ్తో వచ్చిన వాళ్ళు ఏదైనా నిలబడగలరు. ఇక డబ్బులతో సంబంధం లేకుండా మనం ఏది కావాలంటే తీసుకొచ్చి చేస్తున్నాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. దాంతో ఏంటంటే దయచేసి మీరందరూ కూడా మ్యాక్సిమం వైద్యం చేయడం కోసం చేయండి. ఏం కావాలి మనిషికి? జీవితాంతం మన గురించి 10 మంది చెప్పుకునేలా ఉంటుంది. అంతకంటే ఏం కావాలి చెప్పండి? అందరూ ఉద్యోగాలు చేస్తారు, జీతాలు తీసుకుంటారు, అందరూ ఎమ్మెల్యేలు చేస్తారు, వాళ్ళు ఉన్న టర్మ్లో చేసుకుని బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళకి మనకు తేడా వద్దా? అది ఉండాలనేది నా కాన్సెప్ట్. సర్వీస్ ఓరియంటెడ్తో పని చేయండి. మీకు ఏ ఇబ్బందులు ఉందో చెప్పండి, నా వంతు మీకు 100% మీకు హెల్ప్ చేస్తాను.